వాగర్ధహ అనగా వాక్ మరియు అర్థం కలిసి ఉన్నదని అర్థం. వాక్ అనగా పదం, అర్ధహ అనగా అర్థం. పదం మరియు అర్థం కలిస్తే పదార్థం. పదం లేకుండా అర్థం ఉండదు, అర్థం లేకుండా పదం ఉండదు. పదం శివుడైతే ఆ పదం యొక్క అర్థం పార్వతీదేవి. ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు ఈ సకల జగత్తుకే తల్లిదండ్రులు. వారిరువురు ఒకరినొకరు కొనియాడుకుంటూ ఒకరినొకరు కీర్తించుకుంటూ ఆనంద పరవశంతో స్వయంగా పాడుకున్నటువంటి ఈ చక్కని యుగల గీతాన్ని విందాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జయ శాంభవి శంకరి జయ హే మాత మహేశ్వరి మరువను నిన్నే మంగళ గౌరీ ఈశ్వరి పరమేశ్వరి ఈశ్వరి పరమేశ్వరి జయ జయ శాంభవి శంకరి. జగతికి భాగ్యమే హర హర శంభో శంకర హర భక్త శుభంకర పరుగున రారా ప్రాణనాద పాహి మాం పరమేశ్వర పాహి మాం పరమేశ్వర. జయ జయ శాంభవి శంకరి జయ హే మాత మహేశ్వరి మరువను నిన్నే మంగళ గౌరీ ఈశ్వరి పరమేశ్వరి ఈశ్వరి పరమేశ్వరి జయ జయ శాంభవి శంకరి. జగదేక మాతవు నీవే జగతినేలు జగదీశ్వరి జగదేక మాతవు నీవే జగతినేలు జగదీశ్వరి భవుని భాగ్యరాశి నీవే భవుని భాగ్యరాశి నీవే భువినేలవే భైరవి భువినేలవే భైరవి. హర హర శంభో శంకర హర భక్త శుభంకర పరు
శాంభవి శంకరి జయ హే మాత మహేశ్వరి మరువను నిన్నే మంగళ గౌరీ ఈశ్వరి పరమేశ్వరి ఈశ్వరి పరమేశ్వరి జయ జయ శాంభవి శంకరీ